అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. సరే యశోద, నీ మీద పడ్డ నిందని మనం ఎలాగైనా అవి నిందలని ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందు నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని విషయాల గురించి ఆలోచించాలి, కొన్ని విషయాల గురించి అన్వేషించాలి. అవును యశోద, ఫస్ట్ థింగ్, నీకు తెలియకుండా నీకు పుట్టిన బిడ్డ మీద నీకు ఎంతైతే మమకారం ఉందో, ప్రేమ ఉందో, దానికంటే ఎక్కువగా ఆ నీరజకిప్పుడు నీ బిడ్డ మీద ప్రేమ ఉంది. అంతేకాదు, ఆ ఊర్మిళ కూడా నీ బిడ్డని తన సొంత మనవరాలుగా చూసుకుంటుంది. ఆ పాపకక్కడ ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి లోటు కానీ రాదు. ఒకవేళ ఆ పాప నీ దగ్గరున్నా కూడా నువ్వంత లగ్జరీగా పెంచలేవు. నీ బిడ్డ నీ దగ్గర లేదు అన్న బాధ తప్ప నీ పాపకి వాళ్ళ వల్ల ఏ అనర్థమూ రాదు, ఏ అపాయమూ రాదు. తనిప్పుడొక బంగారు కోటలో ఉంది. కాబట్టి నువ్వు పాపకేమన్నా అవుతుందేమో అని మాత్రం ఆలోచించుకో. పాపకి నిజంగా ఏమైనా చేసేవాళ్ళైతే పాప మీద వాళ్ళంత ప్రేమని పెంచుకోరు. కాబట్టి నువ్వు కొన్ని రోజులు నీ పాప గురించి మర్చిపో. నువ్వన్నావు కదా నీ మీద నింద పడింది అని. ముందు ఆ నిందని నింద మాత్రమే అని ప్రూవ్ చేయడానికి అన్వేషించు. అదెలా సాధ్యం హరి? రామయ్య తండ్రి జానకమ్మలు నీ సొంత అమ్మా నాన్న కాదు. అలాగే మా ఊరు నీ సొంత ఊరు కాదు. అలాంటప్పుడు మీ అమ్మ నాన్న ఇంకెవరో అయ్యుంటారు. వాళ్ళింకెక్కడో ఉండుంటారు. అంతకు మించి వాళ్ళు ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతి అయ్యుంటారు. లేకపోతే అర్జున్ లాంటి వాడిని నిన్ను ప్రేమించమని నీ దగ్గరికి పంపించి నీ మెడలో వాడి చేత తాళి కట్టించి వాడికి కోట్ల రూపాయలు ఇస్తామని ఎందుకు చెప్తారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే విషయం. అసలు మీది ఏ ఊరు? రామయ్య తండ్రి వాళ్ళు నిన్ను ఏ ఊరు నుండి తీసుకొచ్చారు? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికున్నారా లేదా ఇవి తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనకేదైనా ఉపాయం కానీ ఒక దారి కానీ దొరకచ్చు. అంతేకాదు, ఇప్పుడు నువ్వున్న సమస్య పరిష్కారానికి ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం నాకు సరైందనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఏంటి హరి అది? మనిద్దరం పెళ్లి చేసుకుందాం యశోద, పెళ్లి చేసుకుందాం యశోద, పెళ్లి చేసుకుందాం యశోద, పెళ్లి చేసుకుందాం యశోద, పెళ్లి చేసుకుందాం. నాకు తెలుసు యశోద, నువ్వు ఇలాగే షాక్ అవుతావని. ఏ పెళ్ళైతే నీ గురించి నువ్వు తెలుసుకునేలా చేసిందో, ఏ తాళైతే నీ మెడలో పడకుండా నీ పేగు బంధాన్ని వెతుక్కోమని చెప్పిందో, ఏ అగ్ని సాక్షిగా నీ మీద నింద పడిందో, ఆ నింద అబద్ధమని అందరి నోర్లు మూయించడానికి నేను నీ చిటికెన వేలు పట్టుకొని నడుస్తాను. నీకిదివరకే చెప్పాను యశోద, నా మనసులో నువ్వే ఉన్నావని. కానీ నువ్వే ఇంకా ఇంకా నన్ను దూరం పెడుతూ వస్తున్నావు. నా మాట విను యశోద, మనం పెళ్లి చేసుకుందాం. తెరిచిన అన్ని నోర్లు మూసుకుంటాయి. ఆ తర్వాత నేను నిన్ను తీసుకొని వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నీ బిడ్డని మన బిడ్డగా పెంచుకుందాం. నా
మీద నమ్మకం ఉంచు యశోద. ఇక మీద ఆ బిడ్డ మన బిడ్డ అనుకుంటాను. నా మాట కాదని యశోద, మనం పెళ్లి చేసుకుందాం. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను హరి. ఇప్పటికే నా వల్ల నీకు అత్తయ్యకి మధ్య చాలా దూరం పెరిగింది. మనం అత్తయ్య వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీకు అత్తయ్యకి మధ్య చేరుకోలేనంత దూరాన్ని పెంచుదాన్నవుతాను. అంతేకాదు, నా మీద పడ్డ నిందని నేను తొలగించుకోకుండా ముందే పెళ్లి చేసుకుంటే నేను తప్పు చేసిందాన్నవుతాను. యశోద, నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఈ పని చేయటం లేదు. కేవలం నీ మీద నమ్మకంతోనే చేసుకుంటానంటున్నాను. అలాగే నీ బిడ్డకి తండ్రినవుదామనే చేసుకుందాం అంటున్నాను, అంతే. నీ మనసులో చెడు ఉద్దేశం లేకపోవచ్చు హరి, కానీ చూసే ప్రతి ఒక్కరూ నన్ను నెగిటివ్గానే చూస్తారు. నాదే తప్పు అంటారు, సూటిపోటి మాటలతో పొడుస్తారు. అవన్నీ భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ హరి, వద్దు. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈ పెళ్లి గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు మన మధ్య ఈ పెళ్లి ప్రస్తావన దయచేసి తీసుకురావద్దు, ప్లీజ్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే అన్నావు కదా హరి, నేను ఎవరు అని తెలుసుకునే ప్రయాణం మొదలు పెడదాం హరి. నేను ఎవరో తెలుసుకుందాం, నా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అసలు నాకంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా మిగిలిన్నారో లేదో అని తెలుసుకుందాం. నా కుటుంబానికి నన్ను దూరం చేసిన వాళ్ళని, ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళని ఎవరిని మనం వదలకూడదు హరి, వదలకూడదు. ఏంటి హరి, ఏం మాట్లాడావు? ఏమీ లేదు యశోద, నీ తెగింపులో ఉన్న 10వ వంతు ప్రతి ఆడపిల్లకి ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లకి అది హెల్ప్ అవుతుంది. అవును, ఈ లగేజ్ ఎక్కడ పెడదాం హరి? మా ఇంట్లో పెడదాం యశోద. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.